ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి జర్నల్స్ ఇన్ తెలుగు. సో ఈ వీడియోలో మీకు ఆర్ఆర్బీ గ్రూప్ డి గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇస్తానండి. సో అదేంటంటే మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ అయితే మనకి నవంబర్ 17 నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది కదా. సో మనకి దానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అదేంటంటే మనకి ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి అప్లికేషన్స్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ కన్ఫర్మేషన్ మెసేజ్ అన్నది రావడం జరుగుతుంది. మెసేజ్ త్రూ వస్తుంది, అదేవిధంగా మనకి మెయిల్ ఐడి నుండి కూడా వస్తుంది అన్నమాట. సో ఎవరైతే అప్లై చేసుకున్నారో ఒకసారి మీరు చెక్ చేసుకోండి, మీకు మెసేజ్ అయినా మెయిల్ ఐడి అయినా వచ్చిందా అన్నది. ఎందుకంటే మన అప్లికేషన్ ప్రాసెస్ అనేది కరెక్ట్గా ఫిల్ చేసినట్లయితే ఏ మిస్టేక్స్ లేకుండా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉంటే కనుక మనకు ఆర్ఆర్బీ నుంచి కన్ఫర్మేషన్ మెసేజ్ ఆర్ మెయిల్ అనేది వస్తుంది. లేదు మీకు ఏదైనా ఫోటో సైన్ లేకపోతే సర్టిఫికేట్స్ కానీ లేకపోతే నేమ్స్ ఇట్లా ఏదైనా సరే మిస్టేక్స్ ఉంటే కన్ఫర్మేషన్ మెసేజ్ అనేది రాదు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీకు వచ్చిందా రాలేదా అన్నది. ఎందుకంటే చాలామంది మేము ఇక అప్లికేషన్ పెట్టేసాం కదా, మేము ఎగ్జామ్కి వెళ్ళి రాసుకుంటే అయిపోద్ది, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని అన్న ఒక ఆలోచనతో ఉంటారు. కానీ మనకి ఇప్పుడు అక్కడ ప్రతిదీ వాళ్ళు మనకు ఫస్ట్ మెన్షన్ చేస్తారు, ఇది ఈ ఫార్మాట్లో ఉండాలన్నది. సో మనం కొన్ని తెలియక మిస్టేక్ చేసేస్తూ ఉంటాం, అంతా కరెక్ట్ చేసినామని. సో అందుకే ఒకసారి మీరు చెక్ చేసుకోండి, మీకు మెసేజ్ కనుక వచ్చినట్లయితే ఏం ప్రాబ్లం లేదు. కానీ ఒకవేళ మీకు మెసేజ్ కనుక రాకపోయి ఉంటే మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి వాళ్ళని. సో ఒకసారి ఏ విధమైన మెసేజ్ వచ్చిందో నేను మీకు వీడియోలో చూపిస్తాను. సో నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా ఏ విధంగా మెయిల్ వస్తుందో చూపిస్తాను, చూడండి ఒకసారి. సో మనకి ఇది అటెన్షన్ రిక్వైర్డ్ అన్నమాట. మనకి ఆర్ఆర్బీ నుంచి అటెన్షన్ రిక్వైర్డ్, ఎందుకంటే ప్రతి ఒక్కరు అటెన్షన్గా ఉండాలి అని చెప్పేసి అని ఎవ్రీబడికి వాళ్ళు ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో ఎవ్రీవన్కి కూడా పంపిస్తారు, అంటే సక్సెస్ఫుల్గా అప్లికేషన్ పెట్టిన వాళ్ళకి. సో చూడండి ఒకసారి. డియర్ అప్రిషియేట్ యువర్ అప్లికేషన్ ఫర్ సిఎన్ నెంబర్ 8/2024 రిక్వైర్మెంట్ ఫర్ వేరియస్ పోస్ట్స్ ఇన్ లెవెల్ 1 of 7 CPCPA మ్యాట్రిక్స్ హ్యాస్ బీన్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్. ఈ విధంగా అంటే మన అప్లికేషన్లో ఏది కూడా ప్రాబ్లం లేకపోతే మనకి ఇట్లా ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అనే ఒక మెసేజ్ అయితే వస్తుంది. ఓకే, సో వచ్చిన వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదండి, కానీ రాని వాళ్ళకి ఒకసారి చెక్ చేసుకోండి.